తల్లి ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముందు నుంచే ప్రకంపనలు అనేవి కనబడతా ఉన్నాయి తెలంగాణలో. ఓవైపు కొత్త తెలంగాణ తల్లి బాగుంది, వాస్తవానికి దగ్గర ఉందని ఒక వర్గం ప్రజలు అంటుంటా ఉంటే, పాత తెలంగాణ తల్లి విగ్రహం మంచి ఉందని మరికొందరు. ఈ కాలంలో ఈ రసాభాసలో ఈ పంచాయతీలో మళ్ళొక పాత 1969కి సంబంధించి అప్పట్లో తొలితరం తెలంగాణ తల్లి అని చెప్పేసి ఉద్యమం తొలినాళ్ళలో తొలి తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి కూడా ఒక తెలంగాణ తల్లి విగ్రహం అనేది బయటకు వచ్చింది. సో TV9లో ఒక కేటీఆర్కి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. సో పాత తెలంగాణ తల్లిని మార్చిరు, వీళ్ళు మనోభావాలు దెబ్బతీసారని చెప్పేసి వీళ్ళు అంటే, మరి మీకంటే ముందే ఒక తెలంగాణ తల్లి ఉంది కదా, విగ్రహావిష్కరణ జరిగిందా, మరి వాళ్ళ మనోభావాలు మీరు దెబ్బతీయలేదా? సో ఎవరిని అడిగి విగ్రహం పెట్టిండు? ప్రపంచంలో తల్లిని మార్చిన పిల్లలను మార్చడం చూసినాం, కానీ తల్లిని మార్చడం రేవంత్ రెడ్డిని చూసినానంటే, మరి మీరు కూడా మార్చిరు కదా అని చెప్పేసి అయితే యాంకర్ కౌంటర్ ఇవ్వడం కూడా చూసినాం. సో ఇట్లా మొత్తంగా తెలంగాణలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే పంచాయతీ అంతా జరుగుతున్న పరిస్థితి. సో అటు గురుకులాల సమస్యలు అటే పోయినాయి, ఇటు రుణమాఫీ సమస్య ఇటే పోయింది, రైతు భరోసా సమస్య అటే పోయింది. సో ఇవన్నిటి మధ్యలో కంప్లీట్గా తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా మరొక అంశం వచ్చి చేరింది. ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం డబ్బుల కోసమే చేసిండని, సో గతంలో స్మారక చిహ్నం రూపకల్పన చేసి 10-15 కోట్లు అట్లా ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టిందని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేసిండో దానికి సంబంధించి పెద్ద రసాభాస అవుతుంది. ఫస్ట్ ఏం జరిగిందో చూద్దాం. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని రూపకల్పన చేసిందేమో ఎంవి రమణారెడ్డి అనేటటువంటి వ్యక్తి. సో ఎంవి రమణారెడ్డి, సో ఈయననే రమణారెడ్డి. ఇగో ఈ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం కూడా ఆయనే డిజైన్ చేసిండట. సో ఈ ఎంవి రమణారెడ్డి గారు డబ్బుల కోసం వేసిండన్నట్టుగా సిద్ధారెడ్డి గారు అంటున్నటువంటి వీడియోని ఒకసారి చూడొచ్చు మనం. ఉందని ఇప్పుడు ఇవాళ విగ్రహం చేసిన శిల్పి మొన్నటిదాకా అమరధామం చేశారు. అంటే శిల్పికి గిరాకీ కావాలని కోరుకుంటున్నాడు, కానీ తెలంగాణ మీద ప్రేమ లేదని అర్థమవుతున్నది. అమరధామం పేరుతో 10 కోట్లు 15 కోట్లు దాన్ని ఖర్చు పెట్టించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ధామం పేరుతో ఈ ఖర్చు పెట్టిస్తారు. సో శిల్పికి తెలంగాణ మీద ప్రేమ లేదు, గిరాకీ రావాలని ఉన్నదని అంటే, మరి కేవలం గిరాకీ వచ్చిందనే అమరవీరుల స్తూపం నిర్మాణం చేసిండా? మరి ఇది కేవలం గిరాకీ లాగానే చూడాలనా? ఇది అమరవీరుల స్తూపం అనేది తెలంగాణ మీద ప్రేమ కాదా, ఇది సెంటిమెంట్ కాదా అని చెప్పేసి నాకైతే నాలంటూ నాకు అనిపిస్తుంది. పెద్ద మనుషులు మిమ్మల్ని మేమే ఉంటాం కానీ. సో మొత్తంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం కూడా బిజినెస్ అనే ఒక ట్యాగ్ లైన్ తలిగిచ్చేసిండు సిద్ధారెడ్డి. ఎందుకంటే 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిండు గత శిల్ప కళాకారుడు అని చెప్పేసి. అంటే ఇది నిర్మాణం చేద్దాము అని చెప్పేసి నాకు తెలియక అడుగుతున్నా, ఈ కవులు కళాకారులు కానీ లేకపోతే ఈ డిజైన్ చేసేటోళ్ళు కానీ వాళ్ళే సార్ ఇది డిజైన్ చేద్దామని డిజైన్ తోటి ముందడుగు పోతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందా? ప్రభుత్వమే పలానాది డిజైన్ చేయాలి, ఖర్చు పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసి మీలాంటి వాళ్ళకు ఒక డిజైన్ రూపొందించమని చెప్పేసి మీకు ఆర్డర్ ఇస్తుందా? సో ప్రేమతోటి చేసినప్పటికీ కూడా డబ్బులు తీసుకుంటారు జనరల్గా, అందరికీ తెలిసిన ముచ్చట్నే. సో దాంట్లో భాగంగా దీనికి 10-15 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు పెట్టించిందని చెప్పి నందిని సిద్ధారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మళ్ళొకసారి నూరి శిల్పులకు ఉందని. ఏదో డబుల్ ట్యాప్ అవుతుందా? సో మొత్తంగా 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించిండు అని చెప్పేసి. అయితే మరోవైపు ఈ సిద్ధారెడ్డి మన ఎంవి రమణారెడ్డి ఈ రూపశిల్పి ఏమంటున్నంటే, నాకు గత ప్రభుత్వం పైసలు ఎగ్గొట్టిందని ఒక రకంగా చెప్తున్న పరిస్థితి. దాని సంగతి ఎందుకు కూడా చూద్దాం. ముందుగా ఈయన సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తే సిద్ధారెడ్డి గారు. అట్లాగే ఈ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రూపొందించినటువంటి ఎంవి రమణారెడ్డి కూడా సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తే. గతంలో నిర్మాణం చేసిండు, ఇప్పుడే ఆయన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసిండు. సో అసలు వివాదం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఈ ఎంవి రమణారెడ్డి అంటే ఆయన అమరవీరుల స్తూపంతో పాటు ఇగో తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభల లోగోను కూడా ఆయన డిజైన్ చేసిండు. మన తెలంగాణం తెలుగు మాగాణం అని కాకతీయుల కళాతోరణం పెట్టేసి మధ్యలో తెలంగాణ మ్యాప్ను పెట్టి రెండు వైపులా ఏనుగులను పెట్టిండు. సో కేసీఆర్ గారు అప్పుడు చేయించారు. దీనికి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు మనం. ఇగో చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఆన్ ట్యూస్డే లాంచ్డ్ లోగోస్ ఆఫ్ ద ఫస్ట్ తెలంగాణ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అండ్ తెలంగాణ సాహిత్య అకాడమీ ఎట్ ప్రగతి భవన్. సో ఇది ప్రగతి భవన్, ఇది పాత వార్త. ఇది ఎప్పుడు 12 జూలై 2017 సంబంధించిన వార్తను చెప్తున్నా. సో అప్పుడు కేసీఆర్ గారి
మాజీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగినటువంటి కార్యక్రమం ఇది. నోటెడ్ పెయింటర్ అండ్ స్కల్ప్టర్ హూ హెయిల్స్ ఫ్రమ్ సిద్దిపేట నుంచి ఎంవి రమణారెడ్డి డిజైన్ ద వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ లోగో అని చెప్పేసి, వైల్ రవిశంకర్ అనే ఆయననేమో ఈ చేర్యాల అంటే సిద్దిపేట సంబంధించిన చేర్యాల కూడా సిద్దిపేట జిల్లాలో ఉంది. డిజైన్ ద లోగో ఆఫ్ శ్రీ సాహిత్య అకాడమీ. సో ఎంవి రమణారెడ్డి డిజైన్ చేసినటువంటి ఈ తెలుగు మహాసభల లోగో కానీ, ఎంవి రమణారెడ్డి డిజైన్ చేసినటువంటి ఈ అమరవీరుల స్తూపం కానీ, మరి ఇప్పుడు ఇవన్నీ డబ్బుల కోసమే చేసిండా, డబ్బులు ఖర్చు పెట్టి ఇవ్వాలనే చేసిండా? మరి సిద్ధారెడ్డి గారి మాటల్లో కాస్తంత వేరే రకంగానైతే అనిపించింది. సో మొత్తంగా అయితే మరోవైపు దీని డిజైన్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసినటువంటి ఈ ఎంవి రమణారెడ్డి ఈ నందిని సిద్ధారెడ్డి గారి వ్యాఖ్యలకు కౌంటర్ చేయడం జరిగింది. ఈరోజు సిద్దిపేటలో ప్రెస్ మీడియా సమావేశం కూడా పెట్టిండు. సో అదేంతో చూద్దాం. సచివాలయంలో ఆవిష్కరించబడిన తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనకు తాను ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నట్లుగా రచయిత నందిని సిద్ధారెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లేదా పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పుపై ప్రముఖ కవి సాహితీవేత్త నందిని సిద్ధారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై రమణారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి సిద్దిపేటలోనే చదువుకున్నానని, కళాకారుడిగా మాత్రమే నా పాత్ర అని, గత ప్రభుత్వ హయాంలోనూ అమరజ్యోతి తెలంగాణ తొలిశకడం కూడా ఈయన నిర్మించినట. అమరజ్యోతి ఆయన చేశానని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై నందిని సిద్ధారెడ్డి చేస్తున్న మాటలు చాలా దుర్మార్గం అన్నారు. ఆర్టిస్టులు డబ్బుల కోసం చేస్తున్నారని సిద్ధారెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. నా సృజనాత్మకత పనితీరుపై నమ్మకం ఉండబట్టే ఇప్పటి వరకు ₹1 కూడా అడ్వాన్స్ తీసుకోలేదని తనపై వచ్చిన ఆరోపణలకు ఆవేదనతో ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఎక్కడంటే సిద్దిపేటకు వచ్చి మీడియా సమావేశం పెట్టారు. ఇక్కడ మీరు గమనించాలి, ఇక ఇంట్రెస్టింగ్ వార్తలు చాలా ఉన్నాయి. 2017లో తొలి తెలంగాణ శకటం చేశారని ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. యదుడురి 2017లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి హయాంలో తొలి తెలంగాణ శకటం చేస్తే ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదట. రమణాచారి గారు ఇక్కడ సిద్దిపేటలో ఉంటారు. అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో లేఖలు రాసిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పాల్సిన సమాధానం. అదే ప్రభుత్వం బీహార్కు చెందిన వ్యక్తికి 30 లక్షల పైచిలుకు ఇచ్చిందన్నారు. సేమ్ కళాకారులది ఇదే పరిస్థితి, రైతులది ఇదే పరిస్థితి. ఇక్కడ తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు దిక్కు లేదు, కానీ బీహార్లో యూపీలో ఎక్కడెక్కడో చచ్చిపోయిన రైతులకు పోయి లక్షలు గుమ్మరిచ్చొచ్చిండు కేసీఆర్. దేశ్కి నేత కావాలని, జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ ఆయన పెట్టుకుంటాడట, కానీ ఇక్కడ టీఎస్ తీసి టీజీ పెట్టదట. సో ఇట్లా చేసుకుంటూ వేయండి. ప్రపంచంలోనే తొలి అమరజ్యోతి స్తూపాన్ని తయారు చేశారని 7 ఏళ్ళు అవుతుంది. ఇంకొకటి చూడు, అంటే ఈ తొలి శకటం చేసినప్పుడు బీహార్ చెందిన వ్యక్తికి 30 లక్షలు ఇచ్చారు, కానీ ఈయనకు ₹1 లేదట. ఇక ప్రపంచంలోనే తొలి అమరజ్యోతి స్తూపాన్ని తయారు చేశానని 7 ఏళ్ళు అవుతున్నా కనీసం 40% డబ్బులు కూడా ఇవ్వలేదట. మనం ఇందాక చూపెట్టిన ఈ స్మారక చిహ్నం ఉంది కదా, ఇది దీనికి 7 ఏళ్ళు అవుతున్నా కూడా ₹1 ఇవ్వలేదట. ఎటువైది 40% కూడా డబ్బులు ఇవ్వదట. కానీ కాంట్రాక్టర్కు 98% డబ్బులు ఇచ్చారని తెలిపారు. 14 ఏళ్ళు జర్మనీలోనే ఉండి తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక పోస్టర్లు చేశానని, ఎలాంటి రాజకీయ కోణాలు లేకుండా నేను పనిచేస్తే ఈ విధంగా ఆరోపణలు చేయడం సిగ్గులు చేయడన్నారు. రాజకీయ కోణాలు లేకుండా చేసిరు కాబట్టి మీ పరిస్థితి ఇట్లా ఉంది. జర్రంతా పింక్ కలర్ రుద్దుకొని రాజకీయ కోణంలో చేసుకుంటే, జర్రంతా కేసీఆర్ పేరు వాడుంటే ప్రతి దాంట్లో కేసీఆర్ ముద్ర ఉండేలాగా మీరు ప్రవర్తించుంటే మీకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. మీరు ఏ పార్టీ వచ్చినా ఒక కళాకారుడుగా తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి తెలంగాణకు సంబంధించిన ఈ రూపకల్పన ఎప్పుడు ఏమంటే అప్పుడు చేస్తున్నారు కదా. మీరు అట్లా చేయకుండా కేవలం కేసీఆర్ చెప్పిన చేసి తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎవరికి కూడా మీరు సహకరించద్దు కళాకారుడిగా, తెలంగాణ కళాకారుడిగా. అట్లయితే మీకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. మీ అవసరాల కోసం నిజాయితీ కలిగిన నా వంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ సిద్ధారెడ్డిపై రమణారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో అనేక అభినందనలు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి సరికొత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆలోచన మేరకు విగ్రహాన్ని సరికొత్తగా చేయాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ తల్లిని సాంప్రదాయంగా తీసుకోవాలనే ఆలోచనతోనే సరికొత్త రూపాన్ని తీసుకొచ్చినట్లు ఎంవి రమణారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వాలు అధికారికంగా ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదన్నారు. సకల జనుల పోరాటాలు, ఆత్మ త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అదే స్ఫూర్తి విగ్రహంలో కనిపిస్తుందన్నారు. ఎక్కడ అధికారికంగా
మీరు ఎక్కడ స్థాపించలేదని అనగానే గుండె తరుక్కపోయి కడుపు తరుక్కపోయి ఆగమాగమై కింద మీద మా హరీష్ అన్న ఒకటి తీసుకొచ్చిండు. సంగారెడ్డిలో ఎప్పుడు ఉమ్మడి మెదక్లో ఉన్నప్పుడు సంగారెడ్డిలో అప్పుడున్న కలెక్టర్ చేతుల మీదుగా ఒక కలెక్టరేట్లు అనుకుంటా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించమని ఒక ఫోటోలు ఎత్తుకొని వచ్చిండు. ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉందని ఇక అది ఒక్కటి దొరికింది మా సార్కి. ఎందుకంటే అంత పెద్ద సెక్రటేరియట్ కట్టడానికి అన్ని రోజులు సమయం సరిపోయింది. కట్టంగానే నిన్న కామెంట్లు పెడతారు, సెక్రటేరియట్ కట్టంగానే అధికారంలోకి వేరట. ఓపెనింగ్ అయితే చేసిరు కదా, కట్టంగానే అధికారం పోలే కదా. అంత పెద్ద సెక్రటేరియట్ కట్టడానికి టైం దొరికింది, కానీ ఒక్క వారం 10 రోజుల నెల రోజులలో అయిపోయి ఒక విగ్రహాన్ని పెట్టలేకపోయారు ఆడొక్కటి. ఇక ఏ విగ్రహం పెట్టినా అనే జోలికి నేను పోతలేను. పాత తెలంగాణ తల్లి కొత్త తెలంగాణ తల్లి అనే జోలికి పోతలేను. కానీ సో ఇట్లా రకరకాలుగా ఆలోచన నడుపుతున్న నేపథ్యంలో కళాకారులను అవమానించే విధంగా సో కొత్త కళాకారులకు ఏదో ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదో నజరానా ప్రకటించింది. కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు, అది తర్వాత విషయం. ఇక ఇస్తే ఓ రకంగా ఇవ్వకపోతే నువ్వు రేవంత్ రెడ్డి సర్కార్ కళాకారులు విస్మరించింది, మేమేదో గొప్పగా చేసినామని చెప్పి మళ్ళీ నరుకుతుండే వాళ్ళే. సో ఇది ఇట్లుంటే మళ్ళొక సంచలనమైన ఆరోపణ ఎవరు చేసిరు? ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకుడు మందకృష్ణ మాదిగ ఒక సంచలన ఆరోపణ చేసిండు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించింది. ఒకసారి చూడరి. తెలంగాణ తల్లి కేసీఆర్ బిడ్డ రూపంలోనే ఉందని, తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం ఉంది, కవితకు లేవు, అంతే తేడా అని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సంచలన ఆరోపణలు ఇవి. సో మందకృష్ణ మాదిగ గారు కూడా పాత తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సంచలన ఆరోపణలే. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి పేరుతో తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చాయని, గతంలో కేసీఆర్ బిడ్డ కవిత రూపమే తెలంగాణ తల్లి అయిందని ఆరోపించారు. దీనిపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కవిత మాట్లాడుతూ, నేను తెలంగాణ బిడ్డనే కదా, అందుకే తెలంగాణ తల్లి నా రూపంలో ఉండవచ్చని చెప్పినట్లు గుర్తు చేసిండు. అంటే మనం మొన్న చూపెట్టినట్టు వీడియో సేమ్ మన మందకృష్ణ మాదిగ కూడా గదే అంటుండు. అంతేగాక అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ తన నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని, సో దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇది. దానికి కవితను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని అన్నారు. అప్పుడు విగ్రహావిష్కరణకు వచ్చిన కవిత చీరరంగు, తెలంగాణ తల్లి విగ్రహం చీరరంగు ఒకటేనని చెప్పారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి ఏ రంగు జాకెట్ ఉందో కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ ఉందని, విగ్రహానికి ఉన్న జాకెట్ అంచు ఏ కలర్లో ఉందో కవిత జాకెట్ అంచు కూడా అదే కలర్లో ఉండదని, ఆ విగ్రహం చీర అంచుకు ఏ కలర్ ఉన్నదో అదే రంగు అంచు ఉన్న చీరను కవిత కట్టుకున్నదని తెలిపారు. ఇది యాదృచ్ఛికం కావచ్చు, సరే చీరను పోలిన చీరలు కట్టుకోరా, జాకెట్ని పోలిన జాకెట్లు వేసుకోరా అని చెప్పేసి మీరు ఏమైనా అంటుండొచ్చు. ఇది యాదృచ్ఛికమే కావచ్చు, కానీ ఆమె మాటల్లోనే అన్నది నా లెక్కనే ఉండరా అని చెప్పేసి. మరి ఇక్కడ ఈ చెయ్యి యాదృచ్ఛికం కాదా? మరి ఈ చెయ్యి అనేది మనుషులు ఎవరికి ఉండదా? మరి తెలంగాణ తల్లికి ఉండద్దా? మరి ఈ చెయ్యి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆపాదిస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే కదా. ఇక కవిత రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లు ఉందని, ఆ విగ్రహానికి కిరీటం వడ్డానం ఉన్నాయని, కవితకు లేవని, అంతే అని మందకృష్ణ మాదిగ అన్నాడు. సో అయిపోయా. మందకృష్ణ మాదిగ కూడా సంచలన ఆరోపణలు చేసిండు మొత్తంగా. సో చూసిరు కదా ఎంవి రమణారెడ్డి. సో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరవీరుల స్తూపాన్ని కూడా నిర్మించింది ఈయననే. తెలుగు మహాసభలకు సంబంధించిన విషయాలను కూడా తీసుకొచ్చింది ఈయననే. మొత్తంగా ఈ వివాదం చుట్టూ ఇద్దరు కవుల మధ్య యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు 3 కోట్ల రూపాయల ఇందులో పైసలు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఏదో ఆఫర్ చేసిందట, ఇంకేమో చేసిందట. కొంతమంది కళాకారులు వేరు, కొంతమంది పోతలేరు. మనం వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ ఏదేమైనా కళాకారులే. ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఎవరికైనా, కానీ డబ్బుల కోసం చేస్తున్నారని, వ్యాపారం కోసమే చేస్తున్నారని అంటే మరి ఆ కవులు కూడా గత ప్రభుత్వంలో చేసినేమో, లేకపోతే మళ్ళీ వాళ్ళు కోరుకున్నటువంటి పార్టీ అధికారులకు వస్తున్న వాళ్ళు సహకరించారా? సో ప్రతిదీ డబ్బుతోటే ముడిపడితే ప్రేమ లేనిదే ఈ స్మారక చిహ్నం రూపొందించిండా? తెలంగాణ మీద ప్రేమ లేనిదే, ఆలోచన లేనిదే ఇట్లాంటి రూపం వస్తుందా? సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి అనేది వాస్తవం. మిగతా అంశాలన్నీ పక్కకు పోయినాయి. సో నేను ఇంత చెప్పినా కూడా, ట్రెండింగ్ టాపిక్ చెప్పినప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆ గురుకులాలలో ఆ ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది, దాని గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం. అట్లాగే రైతు భరోసా ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంది. ఇంకా రకరకాల కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి పెండింగ్లో ఉన్న అంశాల మీద దృష్టి పెట్టాలి. ఈ రాజకీయాలు ఎప్పుడు ఉండేవి కావు. 4 రోజులు ట్రెండింగ్ టాపిక్ ఇది అయిపోగానే ఇంకో టాపిక్ తీసుకురావాల్సి వస్తుంది. ఇది తలకాయ నొప్పి కంటే మీరు సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఇచ్చి అభివృద్ధులు పథకాల మీరు అభివృద్ధిలో కాన్సన్ట్రేషన్ చేస్తే ఇవన్నీ సమస్యలు ఉండేవి. సో ఈ ప్రతిపక్షాలు అనేవి కామన్ ఇట్లా కొట్లాడుతూనే ఉంటాయి, ఇట్లా లొల్లి పెడుతూనే ఉంటాయి. మొత్తంగా
తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ అయితే ఇట్లాంటి రాజకీయం అయితే నడుస్తుంది. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది? కవులు కళాకారులు యుద్ధం చేసుకునే దాకా వచ్చింది కాబట్టి వాతావరణం ఇంకా ఎంత దూరం దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాలి. అంటిల్ స్టే ట్యూన్డ్. సమాన్ చేతుల బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పోత్ర.